నమస్తే. వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కుస్తూర్ రమేష్. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారిన తర్వాత రైతులకు చాలా పథకాలను కూడా తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు. అంటే రకరకాల పథకాలకు పేర్లు మార్చి రైతులకు అండగా ఉంటా ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వము, రైతుల ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా రైతులకు సంబంధించి రైతు బంధు అంటే ప్రతి సంవత్సరం కూడా 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున ఎకరాకు అప్పట్లో ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు రైతులు ఎవరి ప్రభుత్వాన్ని మెచ్చుతా ఉన్నారు? సో రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు అప్పట్లో 10 సంవత్సరాల పాటు ఆయన కూడా ఉన్నారు. సో ఎవరి పాలన బాగుంది? రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ఏమైనా తీరాయా? అంటే రైతులని నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందా లేదా అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే రైతుల నోట్లో నుంచి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం రైతు సిద్దిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే. నమస్తేనే. నమస్తే. ఎట్లుంది అనుకోవచ్చు మొత్తం కూడా ఇక తెలంగాణ. ఏముందండి, ఏం లేదు. అంతా మాటల గారడి విద్య. చెప్పేదోటి చేసేదోటి. కానోళ్ళకి ఏమి అవుతుంది. అదే వైఎస్ఆర్ పీరియడ్ లో ఉన్న టైంలో కానోళ్ళకు కూడా ఒక 5-10 వేలు వచ్చినండి. 2 లక్షలు 2 లక్షలు అని అవుతున్నాయి అంటారు. ఎవరికైనా కాయనోళ్ళకైనా కానోళ్ళకి కాలేవు. కానోళ్ళ పరిస్థితి ఏంది? దానికి కనీసం ఒక 5-10 వేలు అని ఇవ్వాలన్నా బోనస్ లాగా ఇచ్చిడవా? రాజశేఖర రెడ్డి పీరియడ్ లో 10-10 వేలు బోనస్ లాగా కానోళ్ళకు, అయినోళ్ళకి అయినాయి. ఇప్పుడు కానోళ్ళకి కాలేవు. నేను ఒకటే అంటే మొదటి ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీరు నిజంగా సంతృప్తిగా ఉన్నారా? అంటే రైతులని రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా అంటుండే. అది నిజమేనా? నమ్మొచ్చు అంటారా? ఏం నమ్ముతావు? యూరియా గురించి, డిఏపి గురించి చూస్తే అష్ట కష్టాలు. పంట వండించుకోవాలన్నా భూమి విడిచిపెట్టుకోవాలనే పరిస్థితి ఉన్నది. ప్రతిపక్షాలు అన్నప్పుడు ఎట్లుండాలంటే అక్కడ మోడీని ఎదురించన్నా తెచ్చిపెట్టాలి. అంత స్తోమత గట్టిగా ఉండాలి. ఏమి ఉన్నట్లు ఇప్పుడు రాహుల్ గాంధీని నువ్వు ప్రెసిడెంట్ చేస్తా నువ్వు అని అంటున్నావు. ఏం ప్రెసిడెంట్ చేస్తావు నువ్వు? ప్రెసిడెంట్ చేసే సత్తు ఎట్లుండాలంటే ప్రతిపక్షాలు అన్నప్పుడు ఎట్లుండాలంటే మేము కనీసం అన్నిటికీ అవైలబుల్, రైతుకు అవైలబుల్ పెడతాం. డిఏపి, యూరియా, పొటాష్ ప్రతి ఒక్కటి అవైలబుల్ పెట్టి మీకు ఆదుకుంటాం అనే సపోర్ట్లు ఉండాలి. ఏమున్నా చెప్పు. అన్ని యూరియా మొత్తం కూడా ఎకరానికి ఇప్పుడు అప్పట్లో అంటే మీకు ఎంత కావాలంటే అంత ఆటో పట్టుకొని పోతే ఆ యూరియా కేంద్రానికి పోతే నీ ఎన్ని సంచులు కావాలంటే కూడా అన్ని సంచులు వేసుకొని వచ్చేది. ఆ సంచులు తెచ్చుకొని ఇంటికాడ వేసుకుంటే ఓ ఏడాది 2 ఏళ్ల నద్దం కూడా మనకు పంటకు పెట్టుకుంటుండే. మరి ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? యూరియా అంటే అతి ఘోరం ఉన్నది అనుకో. యూరియా అంటే పైసలు దొరుకుతాయి, అన్ని రక్తం దొరుకుతుంది కానీ యూరియా దొరికేటట్లేదు. రక్తం కూడా దొరికేటట్లేదు. ఇమిడియట్లీ రక్తం కూడా దొరుకుతుంది కానీ యూరియా దొరికేటట్లేదు. చాలా ఇబ్బంది అంటే పంటలతో అన్నిటితో ఇబ్బంది అవుతున్నది. వర్షాలు లేక అట్లా ఇబ్బంది, టైంకు మసాలాలు లేక ఇట్లా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు సమయానికి అంటే వర్షాలు కురుస్తున్నాయి, ఇంత మొలకలు ఎత్తుతున్నాయి. ఆ మొలకలు ఎత్తుతున్నటువంటి సందర్భంలోనే ఈ యూరియా వేయకపోవడం వల్ల పంట పెట్టుబడి డబ్బులు రాకపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే పంట పూర్తిగా కూడా మాకు నష్టపోతున్నాం. అంటే పెట్టినటువంటి ఆదాయానికి డబ్బులు రావట్లేదు. ఇది చాలా మంది రైతులు చెప్తున్నారు. అంటే ఇది నిజమేనా? వర్షాలు పడ్డప్పుడు యూరియా దొరుకుతలేదు, యూరియా దొరికినప్పుడు వర్షాలు పడతలేదు. ఓదానికోటి కంఫర్టబుల్ గా ఉండాలి. ఏమున్నట్టు చెప్పు. వర్షాలు పడిపోయినాయి. ఇప్పుడు జర ఇది ఉన్నది. కనీసం యూరియా, డిఏపి అన్న అందుబాటులో ఉంటదేమంటే అది లేదు, ఇది లేదు. ఇప్పుడు తెలంగాణలో అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ పాలన చూసిర్రు, రేవంత్ రెడ్డి పాలన చూసిర్రు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండే, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఉన్నాడు. సో ఎవరి పాలన బాగుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒక మాట ఎట్లా చెప్పినా కేసీఆర్ మించిన వాడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి ఒకటి మాటల గారడి విద్య తప్ప ఏం లేదు. ఆ మాటలు చూసి అట్రాక్షన్ కాకుండా జనాలు ప్రతి ఒక్కరికి మాటల పిట్ట. అంటే మీరే కదా తెచ్చింది, రేవంత్ రెడ్డికి ఓట్లు వేసింది మీరే కదా. ఎందుకంటే మార్పు చేయాలనే ఉద్దేశంతో చేసినాం. ఎందుకంటే చూద్దాం ఎంత పూర్తకు ఇదైతే రైతులను ఆదుకుంటాడు అని అనుకున్నాం. అంటే మీరు నమ్మిరా రేవంత్ రెడ్డి? నమ్మే ఓట్లు వేసినాము. నువ్వు నమ్మి ఓట్లు వేస్తే ఏమున్నది? ఏం లేదు. రైతు రుణమాఫీ సున్నా, యూరియా, డిఏపి సున్నా. ఏమి ప్రతిపక్షాలు అన్నప్పుడు అక్కడ కేంద్రంతో కొట్లాడన్నా యూరియా, డిఏపి తెప్పియాలి. ఏం తెప్పిస్తున్నట్లు? ఇప్పుడు రుణమాఫీ అయిందా? మనకేమన్నా రుణమాఫీ ఏం ఒక్క పైసా కూడా కాలేదు. ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది 5,000 రూపాయలు ఎకరాకి ఇచ్చిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎకరాకు 6,000 ఇస్తున్నా అంటున్నాడు. 1,000 రూపాయలు పెంచినా కదా, మరి మంచిగానే ఉన్నదా అంటున్నాడు. ఇస్తున్నాడు కానీ మధ్యలో రబ్బీకి వచ్చింది మొత్తం 2 ఎకరాల వరకే వేసిండు. మిగతా 5-6 ఎకరాల వరకు ఏం లేదు రైతు బంధు.
రైతు బీమానా ఏంటారు రైతు భరోసా రైతు భరోసా ఏం లేడు. ఉమ్. ఎక్కడ వేస్తున్నట్లు ఎందుకు వేస్తున్నట్లు ఉమ్. మధ్యలో చెప్తాడు, ఓ మాట గాలికి ఇడిచి పెడతాడు. అయిపోయి రబ్బికి వేస్తా అన్న పైసలు కనీసం 5 ఎకరాల టార్గెట్ పెట్టాలి. ఉమ్. టార్గెట్ లేదు, ఏం లేదు. అందరికి ఆ, వేస్తారు కానీ నెలకు ఒక మీటింగ్ పెట్టి 2 నెలలకు మీటింగ్ పెట్టి ఏం మీటింగ్ పెడతావు, ఎందుకు మీటింగ్ పెడతావు? ఇంతకు ముందు ఉంటే ఎవరన్నా పెట్టినరా? పెట్టలేరు. నువ్వు వేస్తున్నప్పుడు మొన్న పునాసకి వేసినావు, ఆ విధంగా వేయి. ఉమ్. అట్లా వేస్తే మంచిగానే ఉంటది, ఎవరికి బాగుండదు అనే విషయం కాదు. కానీ మొన్న రబ్బీకి 2-3 సార్లు అయితే ఎగగొట్టిండు. ఉమ్. ఇటువంటి గవర్నమెంట్ మాత్రం సున్నా, మళ్ళీ వచ్చేది సున్నా 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 సున్నా. అంటే ఇక కోరి తెచ్చుకోరు కదా, కోరి కోరి తెచ్చుకున్నటువంటి కోరి తెచ్చుకున్నా అంటే సూతం ఈయన ఎంగు మనిషి కదా అన్నట్లు మాటల గారడి విద్య అని చెప్పి తెచ్చుకున్నాం. ఆయన మాటలు నమ్మిరు. మాటలు నమ్మినాము. ఆ. ప్రతి ఒక్క గింత పిల్లగాని కాడికి మాటలకు అట్రాక్షన్, ఓకే. మాటల పిట్ట. ఉమ్. ఆ. అంటే ఇప్పుడు మీకు చూసుకుంటేనే ఇప్పుడు తెలంగాణలో చాలా మంది కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే ఉచిత కరెంటు 200 యూనిట్లు. సో ప్రతి ఒక్కరికి జీరో బిల్ వస్తుంది అంటుండు. మరి మనకు వస్తుందా? వస్తుంది వస్తుంది, జీరో బిల్ అయితే వస్తున్నది, వస్తలేదా అనే మాట వచ్చేది వస్తున్నది. ఉమ్. ఇదంటారు గ్యాస్ సిలిండర్ 500 అంటున్నాడు, గ్యాస్ సిలిండర్ వస్తాం లేదు, వస్తలేదు. వస్తలేదు. 500లకు ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకంటే అది చెప్పుడు పూర్తకే, ఆ. చెప్పుడు పూర్తకే. ఏదంటే కేంద్రంలో మనం ఒకటి చెప్పుకున్నాలే, 500 గ్యాస్ అని చెప్పుకున్నాలే, ఎవరికి పడుతుంది ఎవరికి లేదు, ఊరూరే సర్వే చేయాలి. నీకు వస్తుందా, నీ ప్రాబ్లం ఏంది, నీ లెక్క ఏంది అని సర్వే చేయాలి. ఉమ్. అది ఇచ్చినోడు మంచి గవర్నమెంట్. ఓకే. పేరుకు చెప్పి ఏం లాభం చెప్పు, ఉమ్. ఏం లాభం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రైతుల బతుకులు మారినాయా? అంటే రైతుల కష్టాలు కనీసం అంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని మీరే తెచ్చిర్రు. సో మరి ఈ ప్రభుత్వము ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నారా? ఏం సంతృప్తి లేదు. రైతులకు మాత్రం అష్ట కష్టాలే ఉన్నాయనుకో. రైతుల గురించి విషయం, ఓ యూరియా డిఏపి సకాలంలో యూరియా డిఏపి లేనప్పుడు పంటలు ఎట్లా పండించుకోవాలి చెప్పు? ఓకే. పంటలు ఎట్లా విధంగా పండించుకోవాలి? ఉమ్. వర్షాలు లేకనేమో అట్లా గోస్తా, ఉమ్. వర్షాలు పడ్డ తర్వాత యూరియా డిఏపి అని ఉండాలనా? అవును. యూరియా లేదు, డిఏపి లేదు. ఉమ్. 2 నిమిషాలలో మాయమవుతున్నది యాప్. ఏం యాప్ తెచ్చిండ్రు, అది ఎందుకు యాప్ పెట్టినది, యాప్- ఎవరి ముందు నీకే యాప్ ఏమంటుండ అంటే మీకే ఎందుకు ఇబ్బంది, మీరు లైన్ లో అదే. ఇప్పుడు 3 టర్ముల, ఇప్పుడు ఒక 20 రోజులు నెల రోజులు అవుతున్నది, ఒక్క సంచి యూరియా బుకింగ్ అవుతలేదు. ఎవరికి పోతుంది, ఎక్కడ పోతున్నది? ఉమ్. అది కూడా మధ్యలో యాప్ ఉన్న కూడా దళారులకే పోతుంది. అది ఓకే. మెయిన్ లీడర్కే పోతున్నది. ఆ యాప్ వల్ల ఎవరికి అంటున్నావు, కన్సల్టింగ్ లో వస్తున్నది చూడు, 3 గంటలకు స్టార్ట్ అవుతుందంటే క్షణాల మీద బుకింగ్ అవుతున్నది, ఓకే. క్షణాల మీద బుకింగ్ అవుతున్నది. ఉమ్. ఆ అంటే మరి మీరు ఎట్లా ఇప్పుడు పంట పెట్టుబడి ఏం చేస్తారు? యూరియా అంటే సరిపోతుందా ఈ పంట? ఏం సరిపో అడ్డమైన మందులు వేస్తున్నాము, ఆ. శుద్ధ గుళికల్లాక. ఏమంటే ఏ విధంగా అంటే దాన్ని నమ్ముడవుతున్నాం. డిఏపి కూడా మోసం ఉన్నది. ఉమ్. మొన్న ఏమో రొంపల్లి కళ అని చెప్పిండ్రు, అది కల్తీ డిఏపి. ఉమ్. ఇట్లా పంటలలో కూడా మొత్తం కల్తీ చేసి ఇస్తున్నారు. అన్ని కల్తీ. డిఏపి అన్నప్పుడు ఒరిజినల్ అన్న రెడీలు ఉండాలన్నా, ఆడ షాపులు అన్న రెడీలు లేదు, ఏం లేదు. రెడీ లేనికి ఎవరితోనో కొడుతున్నది అనే వరకల్లా కల్తీ డిఏపి. ఉమ్. అది గుళికల్లాక రాళ్ళు సున్నం రాళ్ళ లేకనే ఉమ్. అట్లా మోసపోవాల్సి వస్తుంది. ఇట్లా ఏం చేస్తున్నది గవర్నమెంట్? మొద్దు నిద్రలు ఉన్నది. ఇటువంటి నిద్ర, ఇటువంటి కాలం ఉండొద్దు. ఉమ్. ఇటువంటి గవర్నమెంట్ ఎట్లుండాలంటే చలాకులు ఉండాలి. పట్టున అంటే ఏ విధంగా ఉన్నది, ఒక రైతుకు నష్టం జరిగింది డిఏపి వల్ల అని అన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఏడు నుంచి ఎక్కడికి నుంచి వచ్చింది, ఏడు నుంచి పుట్టుకుంటూ వచ్చింది, ఉమ్. అది క్యాచ్ చేయాలి. ఓకే. ఏదో నామకే వాస్తే మేము బస్ ఇది చేస్తే మీ పట్టుకుంటే అంటే అది ఏం లాభం లేదు. ఇప్పుడు ఇది యాప్ తీసేస్తే బెటరా? యాప్ తీసేస్తేనే బెటర్. ఎవరికి యాప్ ఇప్పుడు ఒకరొకరిని ఊళ్ళో కూడా అడిగినా కానీ ఒక 50 మంది 100 మందికి నాకు బుకింగ్ అవుతలేదు, నాకు బుకింగ్ అవుతుంది, నాకు బుకింగ్ అవుతుంది. ఎవరు బుకింగ్ అవుతున్నది, ఉమ్. ఎవరు బుకింగ్ అవుతున్నది చెప్పు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అంటే ఆయన అప్పట్లో చెప్పినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే పింఛన్లు పెంచుతామని చెప్పడం కానీ, అదే విధంగా మహిళలకు 2500 ఇస్తామని చెప్పడం కానీ, సో ఇటువంటి మాటలు చెప్పిండు. మరి ఇప్పటి వరకు అవి ఎక్కడ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా ఒక్క ముచ్చట లేదు, 2500 లేదు కదా, పింఛన్ కూడా లేదు. ఇప్పుడు మీ 3 సంవత్సరాలు. మీ ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళు అంటే ఏమనుకుంటారు, అసలు మీరేం చెప్తారు వీటిపైన? 2500 అని చెప్పారు, ఇదివరకే లేదు. 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల ఇదివరకు లేదు. ఏమి గవర్నమెంట్